వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప నగరంలో ఉన్నటువంటి సీకే దిన్న పరిధిలో ఉన్నటువంటి చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఏదైతే విద్యార్థిని తొలుత ఆరోగ్యం బాగలేదని చెప్పినటువంటి కళాశాల యాజమాన్యం ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థిని ఏదైతే స్కూల్కి రెడీ అయింది యూనిఫామ్లో ఒక రకంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కూడా పలు అనుమానాలకు దారితీసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కళాశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులతో పాటు అటు ఆ గ్రామానికి చెందినటువంటి బంధువులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది, ఆందోళన నిర్వహించడం జరిగింది. ఒక రకంగా పోస్ట్ మార్టానికి తరలించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా మార్చూరి గదిలో ఉన్నటువంటి మృతదేహాన్ని బయటికి తీసి ఊరేగింపుగా ఇటు కళాశాల ఏదైతే స్కూల్ వద్ద ఉందో ఆ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్ళారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం కళాశాలలో ఉన్నటువంటి కేర్ టేకర్ వేధింపులే ప్రధాన కారణం. అందుకే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునింది. మొన్న కూడా తమతో ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో కూడా అక్కడ ఫోన్లో సంభాషించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవని చెప్పింది. అయితే ఇక్కడ వీళ్ళు వేధింపులే కళాశాల యాజమాన్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేధింపుల కారణంగానే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆందోళన అంటే శోక సముద్రం మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకోవడం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఏదైతే పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్లారు ఊరేగింపుగా, అది పోలీసులకు కూడా సాధ్యం కాగా ఒక వదిలిపెట్టేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రధాన కారణం స్కూల్ యాజమాన్యం అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందే ప్రధాన కారణం. ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి వారు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి. నా బిడ్డ డాక్టర్ని అవుతానని కూడా ఒక రకంగా ఎన్నో ఆశలు చెప్పింది. ఇంట్లో కుటుంబ సమయంలో కూడా కొంతమంది వైద్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను వైద్య విద్యను అభ్యసించి మంచి సేవలు అందిస్తాను, పేద రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పినటువంటి తన బిడ్డ ఇక్కడ లేదన్నటువంటి విషయాన్ని కూడా అటు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం పాఠశాల యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి, తమ బిడ్డను తీసుకురావాలంటూ కూడా ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున అటు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాఠశాల వద్దకు వెళ్ళి ఏదైతే మృతదేహాన్ని బయటపెట్టి ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఏదైతే రిమ్స్ పోస్ట్ మార్టం గదిలో ఉన్నటువంటి మార్చూరి గదిలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఊరేగింపుగా గ్రామస్తులంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే గ్రామస్తులు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వారిని కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించారు. ఎక్కడా కూడా ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తలుపులు మూసినప్పటికీ కూడా తలుపులు బద్దలు చేసుకొని బయటికి వచ్చి ఒక్కసారిగా ఊరేగింపుగా అక్కడ తీసుకెళ్లారు. స్కూల్ ఎదుట వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసి తమ బిడ్డను తమకు తెచ్చిస్తారా లేదన్నటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కడప నగరంలో ఉన్నటువంటి సీకేదిన మండల పరిధిలో ఉన్నటువంటి చైతన్య కళాశాల స్కూల్లో విద్యార్థిని మృతి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు మనకు ఊటుకూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య రెసిడెన్షియల్ స్కూలు K7 బ్రాంచ్లో కే జశ్వంతి 9th క్లాస్ డాటర్ ఆఫ్ రవిశంకర్ రెడ్డి నేటివ్ ఆఫ్ పులివెందుల అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయిందని చెప్పేసి మనకు ప్రాథమికంగా ఇన్ఫర్మేషను. బట్ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ మేరకు వాస్తవాలు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. మొదట కళ్ళు పడిపోయిన తర్వాత మాత్రం హ్యాంగింగ్ అని చెప్పారు. అంటే దీంట్లో పాఠశాల యాజమాన్యం ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం ఏంటనేది. మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అది. ఫర్దర్గా ఏదైనా ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. అమ్మాయిది పులివెందుల, అంటే అమ్మాయిది సొంతూరు పాలూరు అని తెలిసింది, పులివెందులలో ఉంటారని తెలిసింది ఇప్పటివరకు. ఫర్దర్గా రవిశంకర్ రెడ్డి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.